మేము దుర్గం చెరువుకి వచ్చినాము. దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఉన్నాము. నార్మల్గా అయితే మేము దుర్గం చెరువు కింద చెరువు ఉంటుంది కదా, చెరువుకి వెళ్ళి బోటింగ్ అది చేద్దాం అనుకున్నాము. కానీ ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది. ప్లస్ కార్లు కనపడుతున్నాయి ఈరోజు సండే కదా. పార్ష్, ల్యాంబోర్గిని, ఫెరారీ కనపడలేదు కదా. డిఫెండర్ ఇంకా ఏమన్నమాట బెంజులు ఎక్కువ, బిఎండబ్ల్యూలు అన్నీ కనపడ్డాయి. తర్వాత మేము మార్నింగ్ టైంకి వచ్చినాము, అంటే మార్నింగ్ కాదు ఈవినింగ్ సన్సెట్ బిఫోర్ వచ్చినాము. సో సన్సెట్ చూసినాము, సన్సెట్ టు నైట్ ఇట్లా ట్రాన్సిషన్ అవుతుంటే కూడా చూసినాము. కొత్త ఎక్స్పీరియన్స్ ఉండే మంచిగా. అట్లనే మేము చాలాసార్లు ఈ బ్రిడ్జ్ పై నుంచి చక్కమని ఇట్లా ఫాస్ట్గా పోయినాము. ఎప్పుడు కూడా ఒకసారి ఆగలేదు ఇక్కడ. ఫస్ట్ టైం ఆగినాము, కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసినాము. ఇక్కడ చాలా చూడనికైతే చాలా వర్తిట్ అని చెప్తున్నాం. మంచిగా కూర్చొని కాళ్ళు రావడం చూసుకుంటా, మెల్లగా సన్సెట్ అవ్వకుండా అవంతా చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఒక ఫ్రెండ్తో వచ్చి చిల్ అయ్యి స్నాక్స్ అవి ఏం తెచ్చుకోకండి, కానీ నార్మల్గా తినేసినండి. ఎందుకంటే ఇక్కడ ఆకలేదు అనుకో మళ్ళీ కొంచెం దూరం పోయి తినేసి రావాలి అని అనుకుంటుంది. సో మీరు కొంచెం ముందట పార్క్ చేస్తారు కదా కారు, అక్కడనే తినేసి రావచ్చు మీరు అంతే. ఇప్పుడు ముందట ఇంకొక రోడ్ ఉంటుంది, మాది స్పెషల్ రోడ్. అక్కడ స్టంట్స్ కొత్త కార్లు అవి ఇవి వస్తుంటాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం వస్తుందో. అప్పటి నుంచి కొంచెం టైం మంచిగా స్పెండ్ చేసిపోతున్నాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ లైట్లు అయితే మొత్తము వేస్ట్, ఇప్పుడు డల్ అయిపోయినాయి. మొత్తం ఏదో ఛార్జింగ్ అయిపోయిన లైట్లు లెక్క ఉన్నాయి. సరే ఎప్పుడైతే ఎంజాయ్ అయితే చేసినాం కదా, కొంచెం ముందడికి వెళ్ళి ఆ గల్లీలోకి వెళ్ళి ఏమైనా కార్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా స్టంట్లు ఏమైనా అవుతున్నాయా, ఏమైనా గొడవలు అవుతున్నాయా, ఏదో ఒకటి చూసేసి వెళ్ళిపోదాం. ఇక ఈ రోడ్డుకి అయితే వచ్చినాము, మొత్తం ఖాళీగా ఉంది. క్యాప్చర్ నార్మల్ కాదు. ఆ పోషాడు కూడా ఉండే, కానీ వాడు ఇటు సైడ్ వచ్చినట్టు అనిపించింది, కానీ ఇటు సైడ్ లేడు. వాడు మొత్తము రోడ్లో మొత్తం తిప్పుతున్నట్టు వాడు. అయితే మేము చూసేసినాము, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాయి కదా. ఏమంటావు? ఇట్లా వదమ్మా. ఓకే గాయ్స్, బాయ్.